తెలంగాణలో డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు అన్నారు. ఈ జీవో ద్వారా డిప్లొమా విద్యార్థుల స్థాయిని తగ్గిస్తూ వారికి బీటెక్ విద్యలో ఉన్నత అవకాశాలను దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. డిప్లొమా విద్యార్థుల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ వారి వెంట నిలబడుతుందని, అవసరమైతే విద్యార్థులతో కలిసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచి న్యాయం సాధించే వరకు పోరాడుతామని గిరిబాబు స్పష్టం చేశారు. అందరికీ నమస్తే. నేను మీ గిరిబాబు లకావత్, బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిప్లొమా విద్యార్థులను మోసం చేయడం కోసం జీవో నెంబర్ 97 తీసుకొచ్చి వారి యొక్క స్థాయిని తగ్గించి బీటెక్ విద్యకు దూరం చేస్తూ వారిని నయవంచనకు గురి చేస్తా ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మేము రాబో రోజుల్లో డిప్లొమా విద్యార్థులతో కలిసి మేము మెడలు వంచి వారికి న్యాయం జరిగే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ హక్కుల పేరుతో చాలా మంది ఇంజనీర్లను తయారు చేసి ఈ రోజు అంతరిక్షంలోకి రాకెట్లు పంపించే స్థాయికి విద్యా వ్యవస్థను తీసుకెళ్లాం. ఎంతో మంది నిరుద్యోగులకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చే విధంగా కంపెనీల్ని మన కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ లో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగ కల్పన చేసినాం. కానీ నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి? జాబ్ క్యాలెండర్ల పేరుతో జాబులు లేకుండా ఈ రోజు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చినాం. రాబో రోజుల్లో ప్రజలు నీకు బుద్ధి చెప్పడం ఖాయం. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి. మొన్ననే ఆగస్టు 15కి 2400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని ఇకనైనా విద్యార్థుల పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకి మద్దతుగా ఉంటుంది. వారితో పాటు ఉద్యమాలు నిర్వహించి మీ మెడలు వంచి వారికి న్యాయం చేసే విధంగా మేము కొట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేటీఆర్.